హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్ అండి. ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ ట్రెండింగ్ స్లీవ్స్ ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి లైనింగ్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత దాన్ని ఇలా 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా నీట్గా అడ్జస్ట్ చేసి వేసుకోవాలండి. హ్యాండ్ హైట్ 10 ఇంచెస్, ఇదే 10 ఇంచెస్ని చంక దగ్గర కూడా మార్కింగ్ చేసుకొని చంక డౌన్ కోసం 3.5 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి చంక డౌన్ అనేది 3.5 ఇంచెస్ తీసుకున్నానండి. ఇప్పుడు చంక లూసు మనకి 8 ఇంచెస్ వచ్చింది. ఆ 8 ఇంచెస్ని ఇలా మార్కింగ్ చేసుకొని మనకి హ్యాండ్ షేప్లో ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి. అదే మనకి చిన్న సైజ్ బ్లౌజ్ అయితే మనము చంక డౌన్ కోసం 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది ఇలా నీట్గా డ్రా చేసుకొని కట్ చేసుకున్న తర్వాత కింది వైపు హ్యాండ్ లూసు 5.5 ఇంచెస్కి ఒక మార్కింగ్, అలాగే ఖర్చు కోసం ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి చంక దగ్గర చిన్నగా జాయింట్ అనేది పడుతుంది. జాయింట్ కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడైతే 2 హ్యాండ్స్ని ఇలా ఫోల్డింగ్ అనేది ఓపెన్ చేసుకొని మిడిల్లో ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా మిడిల్లో టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో లోత్ తీసుకోవడానికి ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా లోపలికి మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో లోత్ తీసుకొని ఒక టక్స్ అనేది ఇచ్చుకున్నాను. ఈ స్లీవ్ కట్ చేసుకోవడానికి చూడండి, పై వైపు నుంచి 5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే వెడల్పేమో 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని బాక్స్ లాగా డ్రా చేసుకొని దీనికి మనము కింది వైపు నుంచి పై వైపుకి ఆ 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న దగ్గరికి వి షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి స్లీవ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. చూడండి, ఇలా అయితే కట్ చేసుకున్నాం కదా, సేమ్ ఇదేలాగా మెయిన్ పీస్ పైన పెట్టుకొని మెయిన్ పీస్ కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. మనకి హ్యాండ్స్ దగ్గర చంకకి జాయింట్ అయితే పడతాయి కాబట్టి ఇలా స్ట్రైట్ క్లాత్ అనేది తీసుకొని చంక దగ్గర జాయింట్ అనేది వేసుకోవాలి. చూడండి, ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో స్ట్రైట్గా కుట్టుకున్న తర్వాత ఆ క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకొని దానిపైన పై కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి ఆ హ్యాండ్ షేప్కి తగినట్టు మన ఖర్చుకి ఎంత అయితే కావాలో అంతవరకు ఉంచుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం నీట్గా కట్ చేసుకోవచ్చు. సేమ్ అదేలాగా ఇంకొక సైడ్ కూడా మనము చంక దగ్గర జాయింట్ అనేది వేసుకోవాలి. ఇలా చంక దగ్గర జాయింట్ వేసుకునేటప్పుడు కూడా మనము క్లాత్ అనేది హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసుకోవాలి. లేకపోతే మనకి చంక దగ్గర ముడతలు వచ్చే అవకాశం కూడా దీనివల్ల ఉంటుందండి. చూడండి, ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మెయిన్ పీస్ రైట్ సైడు ఈ లైనింగ్ని పెట్టి కింది వైపు ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలి. ఇలా కింది వైపు స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి వి షేప్లో కట్ చేసుకున్నాం కదా, అక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో చుట్టూ ఆ షేప్కు తగినట్టు కుట్టుకుంటూ రావాలి. ఆ వి షేప్ తిరిగే దగ్గర సూది కిందికి దింపుకొని పాదాన్ని ఇటువైపుకి తిప్పుకొని కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు మిడిల్లో ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకొని ఆ వి షేప్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా కట్స్ ఇచ్చుకున్న తర్వాత ఈ క్లాత్ని నీట్గా రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత కింది వైపు పైకుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా స్ట్రైట్గా కింది వైపు పైకుట్టు వేసుకున్న తర్వాత ఆ వి షేప్ దగ్గర కూడా మనకి లైనింగ్ అనేది పైకి రాకుండా నీట్గా మనం అడ్జస్ట్ చేసుకుంటూ పైకుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు రివర్స్ చేసుకొని లైనింగ్ని మెయిన్ పీస్ని జాయిన్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలండి. రెండు వైపులా లైనింగ్ని జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డిజైన్ స్టిచ్ చేసుకోవడానికి మనకి హైట్ వచ్చి 7 ఇంచెస్ ఉండాలండి ఈ క్లాత్ హైట్. అలాగే వెడల్పు ఏమో డబల్ ఫోల్డింగ్ పైన 12 ఇంచెస్ ఉండాలి. హైట్ ఏమో 7 ఇంచెస్ ఉండేలాగా తీసుకొని మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని కింది వైపు పై వైపున రెండు వైపులా కూడా టక్స్ అనేది ఇచ్చుకోండి. చూడండి, ఇప్పుడు 2 ఇంచెస్ ఉండేలాగా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న దగ్గర ఇలా నీట్గా చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోండి. మరీ ఎక్కువగా ఇచ్చుకోకుండా లైట్గా కట్స్ అనేది ఇచ్చుకోండి. ఇప్పుడు మనకి మిడిల్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకొని ఆ మిడిల్ పాయింట్ దగ్గరికి ఈ 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, వాటన్నిటిని దగ్గరగా వచ్చేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని ఫ్రిల్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకదానిపైన ఒకటి పెట్టుకుంటూ అన్నీ కూడా మిడిల్కి వచ్చేలాగా ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకునేలాగా ఒక స్టిచ్ అనేది మిడిల్ వరకు వేసుకున్న తర్వాత సేమ్ అదేలాగా అటువైపు ఎలాగైతే చేసామో అదేలాగా ఇటువైపు కూడా ఇలా ఆపోజిట్గా వచ్చేలాగా పెట్టుకొని ఫ్రిల్స్ అనేది మిడిల్లోకి అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా కింది వైపు స్టిచ్ చేసుకున్న తర్వాత పై వైపున మిడిల్లో టక్స్ అనేది ఇచ్చుకోవాలి. నేను అప్పుడు మర్చిపోయాను, అందుకే ఇప్పుడు అనేది టక్స్ ఇచ్చుకుంటున్నాను. మీరైతే ముందుగానే పైన కింద టక్స్ అనేది ఇచ్చుకునేయండి మిడిల్లో. ఇప్పుడు పై వైపున ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేలాగా ఆ కింది వైపు పెట్టిన ఫ్రిల్స్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. కింది వైపు ఏమో ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా పెట్టుకున్నాం కదా, పై వైపున ఒక ఫ్రిల్కి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వచ్చేలాగా నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోండి, అటు సైడ్ ఇటు సైడ్ కూడా.
ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దానిపైన స్టిచ్ అనేది వేసుకొని ఇప్పుడు దీనికి మనము లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి. చూడండి, దానికి ఎంతవరకు అయితే క్లాత్ అవసరం అవుతుందో అంతవరకు క్లాత్ అనేది తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా దానికి లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి. మీ దగ్గర క్లాత్ ఎక్కువగా ఉంటే ముందుగా కూడా లైనింగ్ జాయిన్ చేసుకొని ఫ్రిల్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుంటే మనకి క్లాత్ అనేది ఎక్కువ పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న హ్యాండ్కి ఈ ప్యాచ్ అనేది ఇలా మిడిల్లో పెట్టుకొని నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్లో పెట్టుకొని ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని కదలకుండా పిన్ అనేది పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత నీట్గా ఆ వీ షేప్ చుట్టూ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత పిన్ అనేది తీసేసి ఇలా పై వైపున ఒక స్టిచ్ అనేది వేసుకొని మనకి హ్యాండ్ షేప్కి తగినట్టు ఆ క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకున్న తర్వాత దీన్ని కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక చిన్న టక్స్ అనేది ఇచ్చుకోండి. హ్యాండ్కి మిడిల్ పాయింట్ తెలిసేలాగా ఉంటుంది. ఇలా టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఓపెన్ చేసుకొని ఈ వీ షేప్ చుట్టూ ఇలా మనకి ఆపోజిట్ కలర్ లేస్ అనేది వేసుకుంటే ఇంకొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది స్లీవ్ డిజైన్ అనేది. మనకి ఇక్కడ బార్డర్ అనేది సిల్వర్ కలర్లో వచ్చింది కాబట్టి నేను ఇక్కడ సిల్వర్ కలర్ లేస్ అయితే వేస్తున్నాను. మీకు కావాలంటే స్టోన్ లేస్ అయినా వేసుకోవచ్చండి, లేకపోతే ఆ వీ షేప్ చుట్టూ మనము థ్రెడ్ పైపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు సేమ్ అదేలాగా కింది వైపు కూడా బార్డర్ దగ్గర లేస్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఇలా నీట్గా పై వైపున కింది వైపున లేస్ అనేది స్టిచ్చింగ్ చేసుకొని మిడిల్లో మనం షో బటన్స్ కానీ లేకపోతే ఇలాంటి స్టోన్ లేస్ కానీ కట్ చేసి పెట్టుకుంటే డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.